ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకైతే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఈ మనకి విశాఖపట్నంలో 24 అండ్ 30 తారీఖున అయితే మనకి ఇక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో 30న అయితే ఢిల్లీ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ సో టక్ ఆఫ్ 4గా అయితే గేమ్ జరగబోతుంది. ఏ మ్యాచ్ ఏ టీమ్ గెలబోతుంది? నేనైతే మన హోమ్ టీం సన్ రైజర్స్ హైదరాబాదే గెలుస్తుంది అనుకుంటున్నాను. దాని మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి ఒకటి బాగా పర్ఫామ్ చేస్తున్నారు కదా, తను లీడ్ ఆఫ్ ద మ్యాచ్ అవుతారేమో అనిపిస్తుంది. తను కూడా మంచి గేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. దానివల్ల సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందేమో అనిపిస్తుంది మన దగ్గర. సో అంటే యాక్చువల్లీ నితీష్ రెడ్డి ఫస్ట్ టైం మన వైజాగ్ ఆడుతున్నారు కదా, సో పర్ఫార్మెన్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడు, సో అదే గ్రౌండ్ ఇప్పుడు ఆడుతున్నాడు. సో మీకు ఏ విధంగా హ్యాపీ అనిపిస్తుంది? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మన చుట్టూ పెరిగి మన దగ్గరే ఆడుతున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయన్నమాట. తను ఎలా అయినా పర్ఫామ్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. తను పర్ఫామ్ చేస్తే టీంకి కూడా బాగా స్కోప్ ఉంటుంది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది. తన వల్ల తను లీడ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి. మీరు వెళ్తున్నారా మ్యాచ్కి? నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను. వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా సపోర్ట్ అయితే సన్ రైజర్స్ ఇస్తాను. కానీ హోమ్ టీం మాత్రం ఢిల్లీ ఇచ్చారు, మనకు మాత్రం ఎప్పుడు హైదరాబాదే కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి మన లోకల్ బాయ్ కాబట్టి ఇంకా నితీష్ కుమార్ రెడ్డి కోసం అయినా వెళ్ళాలి ఖచ్చితంగా మ్యాచ్కి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నితీష్ కుమార్. సో ఈసారి సెంచరీ చేస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని మీద ఒపీనియన్ చెప్పండి. చాలామందే కాదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరితో పాటు నేను కూడా ఫ్యాన్ బాయ్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తను ఖచ్చితంగా సెంచరీ కొట్టాలి ఇక్కడ. దాన్ని బట్టే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసే మ్యాచ్కి వెళ్తాం ఎలా అయినా. ప్లేయర్స్ ప్రకారం చూస్తే మనం ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడింది. సో ఐ హోప్ ఈసారి కూడా చాలా బాగా ఆడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. మ్యాక్సిమం వి సపోర్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాక్సిమం. అండ్ ఢిల్లీలో కూడా మనకి ఇండియన్ ప్లేయర్స్ ఉండడం వల్ల వి సపోర్ట్ దట్ ఆల్సో. సో మన వైజాగ్కి లేరు కాబట్టి సో తెలుగు రాష్ట్రాల ప్రకారం వి సపోర్ట్ ఎస్ఆర్హెచ్ మోర్. అండ్ బాగా ఆడతారని హోప్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం నితీష్ కుమార్ రెడ్డి మన వైజాగ్లో ఆడబోతున్నాడు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది వైజాగ్ అమ్మాయి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. యాక్చువల్గా మన ఓడిఎస్లో కూడా చాలా బాగా ఆడాడు. ఇంటర్నేషనల్ ఫామ్లో కూడా ఈజ్ ఇన్ ఎ గుడ్ ఫామ్ యాక్చువల్లీ. అండ్ వీఆర్ సో హ్యాపీ. సో ఇంకా బాగా ఆడి ఐ హోప్ వరల్డ్ కప్కి తను తీసుకొని ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడని హోప్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈసారి సన్ రైజ్ హైదరాబాద్కి ఒక ప్రాబ్లం అంటారా? యాక్చువల్గా నేను ముంబై సపోర్ట్, బట్ ఇఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అదే కొడుతుంది. ఢిల్లీని సరే కొత్త టీం కదా, సో కెప్టెన్ కూడా మారారు. సో రిషబ్ పంత్ చేంజ్ అవడం వల్ల ఏమంటే ఇప్పుడు ఢిల్లీ మొత్తం యంగ్ టీం ఉంది. సో అక్షర్ పటేల్ లీడ్ చేస్తున్నాం. సో మనం రీసెంట్గా వరల్డ్ కప్లో చూసే పెర్ఫార్మెన్స్ బట్టి అక్షర్ పటేల్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో బ్యాటింగ్ అవని బౌలింగ్ అవని ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్. సో కొత్త కెప్టెన్సీ చూస్తాం కాబట్టి ఢిల్లీ దాని ఎఫర్ట్ ఫస్ట్ మ్యాచ్ ఇస్తుంది. బట్ సన్ రైజర్స్ టీం చూస్తే ఈసారి బ్యాటింగ్ డెప్త్ బౌలింగ్ డెప్త్ చాలా ఉంది. సో ఆల్రౌండర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ముందే మనం టీం చూసాం, ఈసారి ఇంకా మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సో సెకండ్ మ్యాచ్ సన్ రైజర్స్ గెలవచ్చు ఢిల్లీ మీద, బట్ ఢిల్లీ ఈజ్ అప్పర్ హ్యాండ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పుడైతే సన్ రైజర్స్లో సో మన వైజాగ్ అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి అయితే సో ఆడబోతున్నాడు, సంగతి మీకు తెలుసు. సో ఫస్ట్ టైం వైజాగ్ ఆడబోతున్నాడు. సో ఏ విధంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? యాజ్ తెలుగు పర్సన్ నితీష్ కుమార్ రెడ్డి చాలా బాగా ఆడాడు. మన ఇంటర్నేషనల్లో కూడా చూసాం, టెస్ట్స్ ఓడిఐ T20లో చాలా పర్ఫామ్ చేశాడు. సో ఐ హోప్ హీ విల్ ప్లే వెరీ గుడ్. అండ్ కండిషన్స్ కూడా హ్యాబిచువేటెడ్గా ఉంటాయి కాబట్టి పిచ్చెస్లో ఆడుంటారు కాబట్టి సో ఐడియా ఉంటుంది. సో హీ విల్ బీ ద గేమ్ చేంజర్ ఫర్ దట్ గేమ్. సో మనకి ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి కదా. సో ఈసారి అయితే సో 24th 30th అయితే విశాఖపట్నంలో గ్రాండ్గా జరుగుతున్నాయి. సో ఈ 30th అయితే సో ఢిల్లీ అండ్ సన్ రైజర్స్ అయితే టక్ ఆఫ్ 4గా గేమ్ ఆడబోతున్నాయి. సో మన విశాఖపట్నంకి చెందిన అబ్బాయి సో నితీష్ కుమార్ రెడ్డి అయితే ఆడబోతున్నాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. మన వైజాగ్ అబ్బాయి సన్ రైజర్స్లో ఆడుతున్నాడు కనుక ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలుస్తుంది. అవునా? ఎస్. సో మీరు వెళ్తున్నారు మ్యాచ్ చూడడానికి? వెళ్తున్నానండి. మన వైజాగ్లో అంటే మ్యాచ్ చాలా అందరూ వెళ్తారు. ఎగ్జైటెడ్గా పీపుల్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడును ఐపీఎల్ అంటే చాలా అందరికీ బాగా ఎక్కువగా అలవాటు అయిపోయింది, చాలా ఎంజాయ్ చేస్తారు. అందులో మన వైజాగ్ అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ అందరూ
సపోర్ట్గా ఉంది. ఎలాగైనా సరే హైదరాబాద్ టీం చాలా గట్టిగా ఉంది, గెలుస్తుంది కూడా కంపల్సరీగా. మా సపోర్ట్ ఇప్పుడు హైదరాబాద్కు ఉంటుంది. అలాగే తను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఈసారి నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ విశాఖపట్నంలో ఒక్కసారి సెంచరీ కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్గా కొడతాడండి సెంచరీ. మనది చూసుకుంటే మన బ్యాటింగ్ పిచ్ కాబట్టి తను చాలా బ్యాటింగ్ బాగా ఆడుతాడు కాబట్టి సెంచరీ చేయడానికి మంచి అవకాశం ఉంది. చేస్తాడు కూడా, చేయాలనే మేము అందరం కోరుకుంటున్నాం. చేస్తాడు, మంచి సపోర్ట్ ఉంటుంది. మేము కూడా గ్రౌండ్కి వెళ్తాం, ఆ రోజు రెడీగా ఉన్నాం. ఆల్రెడీ గ్రౌండ్కి వెళ్ళడానికి 2 మ్యాచ్లు కూడా వెళ్తాం, సపోర్ట్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. సో అలాంటి మన విశాఖపట్నం చెందిన అబ్బాయి ఇంత స్థాయికి వెళ్ళాడు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చెప్పొచ్చు. మీరు ఏమంటారు? చాలా గర్వకారణం అండి. మన వైజాగ్ నుంచి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడాడు, అక్కడ సెంచరీ చేశాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఎంతో ప్రౌడ్ అయ్యారు క్రౌడ్లో. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నిజంగా గ్రేట్. అంత మంచి పేరు, అంత ఆస్ట్రేలియా పిచ్ల మీద మన వైజాగ్ నుంచి వెళ్ళి ఆడడం అంటే చాలా 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 గ్రేటు. అందులో అందరూ కూడా అవుట్ అయిపోయిన సమయంలో ఒక సెంచరీ రన్స్ స్కోర్ చేయడం అంటే చాలా గ్రేట్. చాలా మంచి టాలెంట్ ఉంది నితీష్ కుమార్ రెడ్డి. ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేస్తాడు, మంచిగా ఆడుతాడు అని కోరుకుంటూ మేమందరం ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. సో ఈసారి ఇండియా తరఫు నుంచి మన నితీష్ కుమార్ రెడ్డిని వరల్డ్ కప్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? అఫ్ కోర్స్ ఈ ఐపీఎల్లో మనకి ఐపీఎల్ వల్ల చాలామంది ప్లేయర్స్, చాలా యంగ్ టాలెంట్ ప్లేయర్స్ అందరూ కూడా బయటకు వస్తున్నారు బికాజ్ ఆఫ్ ఐపీఎల్ వల్ల. మనం చూసుకుంటే ఎవరు ముంబై టీంలో ఉన్నారు కదా తను, తర్వాత ఇంకా చాలామంది. మంచి ప్లాట్ఫామ్ అండి ఇది ఐపీఎల్ అనేది. టాలెంట్ బయటకు రావడానికి మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే మన పిచ్చుల మీద ఆడడం, ఎక్కువ మ్యాచ్లు ఆడడం, ఎలా ఆడడం తెలుసుకోవడం, దీనివల్ల మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ అందరూ వస్తున్నారు బయటికి. చాలా మంచిది. ముందుకి మన ఇండియా టీంలోకి డెఫినెట్గా వస్తాడు, రాణిస్తాడు. మన ఇండియాకి మంచి చూడొచ్చు అంటారా? డెఫినెట్గా నెక్స్ట్ 2027 వరల్డ్ కప్కి డెఫినెట్గా సెలెక్ట్ అవుతాడు, మంచిగా ఆడతాడు, పేరు కూడా తీసుకొస్తాడు మన వైజాగ్.